సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అండ్ సో ఈ ప్రయాణం అనేది ఎలా సాగింది ఇంటూ ద మూవీస్? ఎప్పుడు అనుకోలేదండి. అంటే యాక్టింగ్ సైడ్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ బికమింగ్ అన్ యాక్టర్. నాకు మ్యూజిక్ సైడ్ ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాలని ఉండింది. మ్యూజిక్ సైడ్ అయితే ఉన్నాను. ఇంకా ఐ వాజ్ పర్ఫార్మింగ్ మా తమ్ముడితో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండే. యా, మా తమ్ముడు చాలా ఫేమస్ అయిపోయాడు అంతే, అందరూ మీ వల్ల ఫేమస్ అయ్యాడు కదా. వాడు మొన్న ఆఫీస్ వెళ్తుంటే కూడా బ్రో నువ్వే కదా సావని, అవును బ్రో ఏమైంది, నేనేమో తప్పు, వాడు భయపడతాడు. పాడు లేదు బ్రో మీ అక్క మీ ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ ఉంటుంది చూశాను. వాడు కాల్ చేసి థ్యాంక్స్ నీ వల్ల నేను ఫేమస్ అయ్యాను. సో యా, కమింగ్ టు ద క్వశ్చన్, ఎప్పుడు అలా ప్లాన్ లేకుండే మ్యూజిక్ చేస్తుండే, మేము ఈవెంట్స్ చేస్తుండే, లైవ్ పర్ఫార్మెన్సెస్. అండ్ నేను పిల్లలకి నేర్పిస్తుండే అండి, సంగీతం నేర్పిస్తుండే ఆన్లైన్. సో అలా అలా ఐ గివ్ అన్ ఆడిషన్ ఫర్ జాతి రత్నాలు. చిన్న క్యారెక్టరే అండి. చిన్న క్యారెక్టర్ కి ఇచ్చారా లేకపోతే చిట్టికి ఇచ్చారా? లేదు, ఓన్లీ ఫర్ ద చిన్న క్యారెక్టర్, న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్. ఒక డైలాగ్, టిఎన్ఆర్ గారి డైలాగ్ తర్వాత వస్తుంది నా డైలాగ్ సెకండ్ హాఫ్ లో. ఆ తర్వాత అసలు అది ఉంటుందో లేదో కూడా తెలియదు అనుకున్నాను. ఇది చిన్న బిట్ కదండి, ఎడిట్ లో కూడా తీసేయచ్చు. సో అలా ఉంచారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అరే పర్లేదు, ఒక చిన్న రోల్, పెద్ద సినిమా. జాతిరత్నాలు వాజ్ సూపర్ హిట్ అప్పుడు. సూపర్ హిట్. సో అలాంటిది ఆఫ్టర్ దాట్ అంబాజీపేట కేమ్. దానికి కూడా నేను ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకునే వెళ్ళాను. వాళ్ళు హీరోయిన్ గానే పిలిచారు. నాకు తెలీదు, నరేషన్ అంతా ఇచ్చి డే 1 షూట్ వరకు నేను నమ్మలేదు అసలు. నేను సినిమా చేయాలి, ప్రాంక్ చేస్తున్నారేమో. మా డైరెక్టర్స్ అసలు ప్రాంకులు చేయరు, సినిమా ఇది చాలా సీరియస్ గా షూట్ చేస్తున్నారు, నమ్ము ఇప్పుడన్నా అంటే అప్పుడు ఓకే దిస్ ఇస్ సినిమా. బట్ యా, వెరీ హ్యాపీ టు గెట్ ఇన్ టు దిస్ ఫిల్మ్స్. అండ్ సుహాస్ తో ఇంకొక సెకండ్ మూవీ చేయడానికి రీజన్ ఏంటి? హిట్ పేరేనా? అలా ఏం లేదండి, స్టోరీ వచ్చింది నాకు, ఇలా ఒక స్టోరీ ఉంది వినండి అన్నారు. అది కూడా చాలా, అది కామెడీ జానర్ అన్నమాట. మరి లిటిల్ హార్ట్స్ కామెడీ కదా? అది కామెడీ ఎంటర్టైనర్, డ్రామా కూడా ఉంటుంది అందులో. యా, సిమిలర్, కాకపోతే కొంచెం డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ ఉంటాయి, స్టోరీ లైన్ డిఫరెంట్. ఇది కాలేజ్, అది గ్రోన్ అప్ రామ్ కామ్. సో అండ్ నేను సుహాస్ గారితో ఫస్ట్ సినిమా చాలా ఇంటెన్స్ ఎమోషనల్, బ్రేకప్ అయిపోయి ఏడ్ చేసి, సో అలా కాకుండా చేస్తే ఏదైనా ఒక హ్యాపీ ఎండింగ్ చేద్దామని ఇద్దరం అనుకున్నాము. అండ్ లక్కీలీ ది స్టోరీ కేమ్ బై అండ్ ఫన్ ఫిలిం. ఈ లిటిల్ హార్ట్స్ విషయంలో కూడా ఒకసారి ఆడిషన్ కి వెళ్ళారంట కదా, మార్తాండ్ పిలిపించారు, అంటే శ్రీజిత్ మిమ్మల్ని తీసుకొని వచ్చారు మొన్న మాట్లాడేటప్పుడు చెప్పాడు. అంటే దీని తర్వాత ఓకే, బట్ కాకపోతే ఇంకా ఏదో డౌట్స్ ఉన్నాయన్నాడు. అంటే మధ్యలో ఐ వాజంట్ వెల్ అండి, ఐ వాజ్ సో ఒక వాళ్ళకి డిలే అవుతుండే షూట్ టైమింగ్ కూడా. సో వాళ్ళు అసలు మేబీ షీ కెన్ నాట్ కమ్ ఏమో నా హెల్త్ ఇష్యూస్ వల్ల అని చెప్పి అనుకున్నారు. బట్ ఫైనలీ ఐ మేడ్ ఇట్. సో ఓకే. అరే ఫ్రెంచ్ బియర్డ్ ఎలా ఉన్నది? ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళారు కదా? నాకు నార్మల్గా ఆడిషన్కి వెళ్ళే ముందు ఐ యూజువల్లీ ఆస్క్ దెమ్ ఎలా రమ్మంటారండి, ఏదన్నా పర్టిక్యులర్ అవుట్ఫిట్ లుక్ అంటే బేసిక్ ఇండియన్ లో రండి వెస్టర్న్ లో రండి అంటారు. వాడతా అండి అసలు ఎంత డీటెయిల్ గా, షార్ట్ కుర్తి, జీన్స్, ఫ్రెంచ్ బ్రేడ్, జీరో మేకప్, కాటికి పెట్టుకుని రా, ఇలా చెప్పంగానే నేను ఏంటి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఇంత ప్రిపరేషన్. అప్పటికప్పుడు నా కాలేజ్ బట్టలు తీయాల్సి వచ్చిందండి. లాంగ్ కుర్తీలు వేసుకుంటాం కదా పెద్ద అయిపోయాక, డిగ్రీ బట్టలు అన్ని తీసి పడుతున్నాయా లేవా కుట్లిప్పుకొని, అవంతా పెద్ద ప్రిపరేషన్. జడేసుకోవాలన్నాడు ఇప్పుడు, ఓకే జడేలా, ఓకే గుర్తుంది, ఓకే ఫటాఫటా జడేసుకొని నో మేకప్, అంతా డీటెయిల్ గా వెళ్ళినాక ఓకే లుక్ ఓకే ఇప్పుడు యాక్టింగ్ చూద్దాము అని ఆడిషన్ అయిపోయాక అప్పుడు అడిగాను, కాత్యాని కనిపించిందా? కాత్యానిలానే ఉన్నావు. సరే కరెక్ట్. హి వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఫ్రెంచ్ బ్రేడ్ బికాజ్ ఆ టైంలో అమ్మాయిలు అలాగే వేసుకునేవాళ్ళు, చాలా. అండ్ నేను అనుకోలేదు ఒక హెయిర్ స్టైల్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ మీద. నాకు ఇప్పుడు మీమ్స్ వస్తుంటాయి, గర్ల్స్ నుంచి వస్తున్నాయి నాకు, సేమ్ దట్ నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి, నేను ఇలాగే పఫ్ వేసుకుంటుండే, ఇలాగే జడ వేసుకుంటుండే. బాయ్స్ కూడా, మా గర్ల్ ఫ్రెండ్ కూడా ఫ్రెంచ్ బ్రేడ్ వేసుకుంటుంది. అంటే ఇట్స్ సో స్వీట్ టు, వెరీ రిలేటబుల్ స్టోరీ కదా. సో అలా బాగుంది కదా, ఫ్రెంచ్ బ్రేడ్ బాగుందా? మళ్ళీ ఇప్పుడు అది ట్రెండ్ అనేది మళ్ళీ తీసుకొని వచ్చారు మీరు. ఎస్. ఓకే. సో వాట్స్ నెక్స్ట్ అంటే హే భగవాన్
దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నా? అంటే వింటున్నానండి. ఐమ్ టేకింగ్ ఇట్ స్లో. మంచి స్టోరీలు వస్తే తప్పకుండా. ఇప్పుడు మూవీలో కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. యాహ్! ఓకే. నైటీ యువతి, చెడ్డీ యువకుడు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ వేసుకున్నానండి నైటీ నేను. ఇంతవరకు ఎప్పుడు? లేదు అసలు. నాకు ఊరికే నైటీ ఎందుకు వేసుకున్నా అంటే మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్ మ్యారీడ్ హుహు. అండ్ దే వేర్ నైటీ ఇంట్లో. ఊరికే వీడియో కాల్‌లో నైటీ వేసుకుంటే చిరాకొచ్చేది. హ్మ్. ఎందుకే ఊరికే నైటీ వేసుకున్నా నువ్వు నీకు టైం వస్తదిలే అమ్మా నైటీ వేసుకుంటావు అన్నా. ఫస్ట్ టైమ్ వేసుకున్నందుకు యాహ్! ఇంత ఫేమస్ అయిపోయారు. చాలా కంఫర్టబుల్ కాస్ట్యూమ్ అండి అది. వెరీ బ్రీజీ అసలు పెద్దగా అండ్ ఆ క్యారెక్టర్ అలాగే ఉండింది. యూ డిడ్ంట్ హాడ్ టు డూ మచ్ యాహ్! మేక్ ఓవర్. సో మీ ఇంటర్ డేస్‌ని ఏమన్నా గుర్తు తెచ్చుకునిందా? చాలా ఎస్పెషల్లీ అంటే క్లాస్‌లో అందరం పెద్దగా వినేవాళ్ళం కాదు. సో అది సార్ అంటే నేను చదువుకుంది పెరిగిందంతా గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్ అండి. బట్ ఓకే. దిస్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. నాకేదో కోఎడ్ కాలేజ్‌లో చదువుకున్న ఫీలింగ్ వచ్చేసింది అసలు జయకృష్ణ, మౌలి వీళ్ళతో. ఆ! ఫుల్ ఫన్ అసలు వాళ్ళు బా అల్లరి చేస్తారు. అంటే మీరు ఇంటర్ చదువుకునే టైంలో యాహ్! ఎవరైనా అబ్బాయి వెంట పడి లవ్ యూ లేదండి. చెప్పడమో ఏదన్నా సంథింగ్? లేదండి. అందుకో అసలు అప్రోచ్ అవ్వడానికే పాపం భయపడతారో వాళ్ళు ఏమో తెలీదు. అదేంటండి అంత స్వీట్‌గా ఉంటారు మీరు? ఏమండి ఐ డోంట్ నో. అరే! అప్పుడు మిస్ అయ్యామని చెప్పేసి ఇప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంటారేమో. ఇప్పుడు కూడా అంటే ప్రపోజల్ ఏం అనరు గానీ అంబాజీపేట చూసినప్పుడు సేమ్ ఈ క్యారెక్టర్ సేమ్ దే స్పీక్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్. లక్ష్మి అనే క్యారెక్టర్ సేమ్ పక్కింటి అమ్మాయిలా ఉంది ఆర్ నా గర్ల్ ఫ్రెండ్‌లా ఉంది ఆర్ కాత్యాయని గూడా. కాత్యాయని లాంటి అమ్మాయి దొరకాలి అందరికి. అలా కామెంట్స్ వస్తుంటాయి. అండ్ హ్మ్. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్ ఆల్సో. సో, ఏ క్యారెక్టర్ అనేది కూడా మీకు చాలా పర్సనల్‌గా నచ్చింది అంటే ఏం చెప్తారు? లక్ష్మి ఆర్ కాత్యాయని? 2 అండి. బికాజ్ రెండిటికి నాకు కొంచెం కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. సో బోత్ ఆఫ్ దెమ్ హావ్ దేర్ ఓన్ కామెడీ అండ్ ఆల్. నేను కూడా చాలా కామెడీ చేస్తా. మా ఇంట్లో ఫుల్ అల్లరి. అండ్ లక్ష్మి ఈస్ అ మోర్ మెచ్యూర్డ్ క్యారెక్టర్. కాత్యాయని ఈస్ అ మోర్ బ్యాక్ బెంచర్ గర్ల్. సో ఆ బ్లెండ్ ఉంది నాకు. సో హ్మ్. 2 నాకు చాలా ఫేవరెట్ నాకు. ఇంతకు బయోటెక్నాలజీ చేసారా? యాహ్! చేశాను. అయిపోయిందా సక్సెస్‌ఫుల్‌గా? ఇంతకు మీ ఫాదర్ ఎలా ఉన్నారు? గుడ్. ఏ కంచి గారు. కంచి గారు. లిటిల్ హార్ట్స్ కాంచీ విషయంలో. గారికి ఇంకా కాత్యాయని సాంగ్ అఖిలే తిరుగుతున్నారు. ఓకే. ఒక్కసారి మా కోసం ఆ సాంగ్ పాడొచ్చు కదా! కాత్యాయని భోంచేసావా హ్మ్. ఒరేయ్ అఖిల్ ఇదేమి పాటరా. ఏం పాటది? అదే అమ్మా! ఇప్పటికి గుర్తొస్తుంది. రోజంతా అదే తిరుగుతుంది అసలు. ఓకే. అసలు ఈ సాంగ్ ఐడియా వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? చూసినప్పుడు గాని? విన్నప్పుడే నవ్వామండి. అంటే అది సాడ్ మొమెంట్. హ్మ్. ఏంటి మాడతాండు ఇంత కామెడీ సాంగ్. అదే ఐడియా శివాని. సాడ్ ఉన్నా గాని వాళ్ళు నవ్వుకోవాలి. అంటే మీ సాడ్‌నెస్‌ని గూడా వాడు సీరియస్‌గా తీసుకోవద్దు. ఓకే. ఈళ్ళింతే అన్నట్టు ఉండాలి. సో ఇట్ వర్క్డ్ ఔట్. ఫస్ట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫ్యాషన్ షోలో కూడా మీరు పాల్గొన్నారు కదా! ఆహా! సో, హౌ ఇట్ ఫెల్ట్? అది ఫస్ట్ టైమా? యాహ్! నా ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్ అండి. అండ్ ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ వి వర్ వాకింగ్ ఫర్ అ కాజ్. టీచ్ ఫర్ చేంజ్. టీచ్ ఫర్ చేంజ్. యాహ్! ఇట్ వాస్ అ ఫన్ ఈవెంట్ అసలు. ఓకే. నాకు భయం పడిపోతానా ఏంటి అంత పెద్ద హెవీ లెహెంగా. హ్మ్. బట్ ఇట్ వాస్ క్రేజీ ఫన్ అసలు. కానీ అప్పటి వరకు మేము చూసిన శివాని గారు ఒక రకంగా అండ్ ఆఫ్టర్ దట్ ఫ్యాషన్ షో తర్వాత ఇంకొక రకంగా అని కనిపించేటప్పటికి ఓహ్! ఇలా కూడా ఉన్నారా? అని అనిపించింది. అంటే ఏ రకంగా? అంటే అందంగా అండి. ఓకే. ఓహ్! ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. యాహ్! అండ్ కమింగ్ టు ద లిటిల్ హార్ట్స్. హ్మ్. లిటిల్ హార్ట్స్‌లో ఫస్ట్ టైమ్ మీరు థియేటర్‌లో చూస్తూ ఉన్నప్పుడు ఓహ్! ఎలా అనిపించింది? నార్మల్‌గా అంబాజీపేట చూసినప్పుడు సినిమాలానే చూసాను. లిటిల్ హార్ట్స్‌కి ఏంటంటే ఆడియన్స్ చూస్తున్నారా? ఫోన్‌లు వాడుతున్నారా? ఆ! నవ్వుతున్నారా? ఈ టెన్షన్ ఎక్కువ ఉండింది. బికాజ్ ఏమో అండి ఈ సినిమాకి ఎక్కువ టెన్షన్ ఉండింది మాకు. ఎక్కువ టెన్షన్ ఎందుకు? అంటే థియేటర్ దాకా వస్తారా? మాది ప్రీపోన్ అయింది. అండ్ అదే టైంలో నిమజ్జనాలు అవ్వడము, వేరే వేరే సినిమాలొస్తున్నాయి. వస్తారా? లేదా? అని టెన్షన్ ఎక్కువ ఉండింది. బట్ సినిమా స్టార్ట్ అయిన 10, 15 మినిట్స్‌కి 2 మినిట్స్‌కి నవ్వుతూ ఉన్నారు. అక్కడ మెల్లిమెల్లిగా లాఫ్టర్ స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. అండ్ నోబడీ వర్ ఫోన్ వాడుతూ అలా డిస్ట్రాక్ట్ అవ్వట్లేరు. యాహ్! సినిమా అంతా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. ఎక్కడ లాగ్ లేదు. సెకండ్ హాఫ్ అసలు ఇంకా బావుంది అని అంటుంటే నిజంగా నచ్చిందా అని. సో ఫస్ట్ 2 షోస్ మాకు అర్థం కాలేదు. హ్మ్. ఇంకా ఓకే. చూద్దాం. ఇంకా 3, 4 షోస్ చూద్దాము. ఇంకా బెటర్ ఉంటుందేమో అని. సో రాను రాను ఇంకా ఎక్కువ ఉంటుండే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్.
ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ అందరూ కూడా మూవీ గురించి ట్వీట్ చేయడం అనేది చూస్తుంటే ఎలా ఓ అనిపిస్తుంది? యా సో విచ్ వన్ ఈస్ ఫేవరెట్? అసలు గాల్లో తెలిపిన ట్వీట్ ఏంటి? ఒకటి అని చెప్పలేనండి అసలు. అంటే వాళ్ళు ట్వీట్ చేస్తున్న ప్రతిసారి అసలు నిజంగానే ట్వీట్ చేశారని రీచెక్ చేసుకోవడము, స్క్రీన్ షాట్ తీసుకొని అలా ఫ్రేమ్ పెట్టుకోవడము. అసలు అల్లు అర్జున్ గారు, నాని గారు, మహేష్ బాబు గారు మొన్న ట్వీట్ చేశారు. అదే మహేష్ బాబు గారు ట్వీట్ చేసిన తర్వాత శ్రీజిత్ ఏమన్నా వెళ్ళిపోతాడేమో అనుకున్నాను. సింజిత్ అసలు నిద్ర పట్టట్లేదండి సింజిత్ అసలు. మేము సింజిత్ కి కాల్ చేసి ఇంకా ఇంకేంటి సింజిత్ అనుకుంటూ ఫుల్ అసలు అంటే వీఆర్ వెరీ హ్యాపీ. బికాజ్ నార్మల్ గా ఒక ఫిలిం చూసి ఓకే నచ్చింది అనుకోవడం వేరే, వాళ్ళందరూ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ నుంచి టైం తీసుకొని మా ఫిలిం గురించే కాకుండా ప్రతి ఒక్క యాక్టర్ గురించి, యాక్టర్స్ కూడా బాగా చేశారు, మ్యూజిక్ కూడా చాలా బాగుంది అని అంతా స్వీట్ గా దే ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిలిం. ఇట్ రియలీ మెంట్ అ లాట్ ఫర్ అస్. ఓకే. పర్టికులర్ గా ఈ ప్రమోషన్స్ విషయంలో మాత్రం మీరు కింద మీద పడ్డారేమో అనిపించింది. ఎక్కడ చూసినా గానీ ఫీడ్ మొత్తం అదే రిలీజ్ అయిన తర్వాత కూడా అదే. అంటే అది బికాజ్ మాకు అంత రెస్పాన్స్ వచ్చింది. సో యాజ్ అ గ్రాటిట్యూడ్ మేము ఇంకా 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 మా సినిమా ఇంకా చూడండి, 2-3 సార్లు చూడండి అన్నట్టు. సిఎంఆర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అంతమంది స్టూడెంట్స్ గానీ, మా ఎడిటర్ శ్రీధర్ గారి కాలేజ్ అండి అది, అండ్ మల్లారెడ్డి ఇస్ మారథాన్స్ కాలేజ్. అసలు ఆ వైబే వేరే ఉండింది అసలు. ఐ వాంటెడ్ టు జాయిన్ కాలేజ్ అగైన్. అంత క్రేజీ ఉండే అక్కడ స్టూడెంట్స్ అందరూ పాటలు పాడుతూ కాతేని సాంగ్ అందరూ ఒకటేసారి పాడుతున్నారు సింక్ లో. వాళ్ళ ఎనర్జీ గుడ్. మీరు ఏ కాలేజ్? నేను విల్లామరి అండి. విల్లామరి. అందమైన అమ్మాయిలందరూ అక్కడే ఉంటారు. అయ్యో ఎందుకంటే బయట కూడా ఉంటారు, అక్కడ ఎక్కువ కనిపిస్తుంటారండి. ఓకే. అండ్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? వెరీ వెరీ హ్యాపీ. మా నాన్న అయితే నా దొరికిపోయే సీన్ కి ఫుల్ విజిల్ వేస్తున్నారు. ఆగు నాన్న ఇప్పుడే అరవద్దు, దొరికిపోయాను అక్కడ. బట్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అసలు మా మదర్ కూడా చెంపదెబ్బ కొట్టంగా అంటే వాళ్ళు ఇంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కామెడీ ఫిలిం చేసింది అని తెలుసు కానీ ఇంత నవ్వుకుంటాము అని అనుకోలేదు. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. పర్టికులర్ గా ఒక సీన్ గురించి అయితే ఇంకా హిల్లేరియస్ అయిపోయింటారు కదా. యా యా యా. అది ఏ సీన్? అది క్లైమాక్స్. ఇది ఆ ట్రాన్సిషన్ బెంగళూరు అదా? లేదు కాదు, ఆ స్ట్రీట్ లో నైట్ వేసుకొని వస్తాను కదా, ఆ స్ట్రీట్ అది అంటే నేను వదిలే ప్రసక్తే లేదు. అక్కడి నుంచి అసలు హై. అది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మరో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అవుతుందేమో అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ. సో అదే మాట్లాడతాను ఏమన్నానంటే, అప్పుడు దాకా నువ్వు హ్యాండ్ ఇస్తావు అనుకున్నప్పుడు నేను ఇవ్వను, నేను ఎక్కడికి వెళ్ళను అఖిల్ అని, అక్కడ చేద్దాం, హై ఇద్దాము అని. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.